రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో కోట్లాది రూపాయలు దోపిడీ జరిగిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం దిశగా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో పనిచేస్తుందన్నారు. సొంత సోదరిని తల్లిని దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ పాలనలో సర్పంచ్లు కీలుబొమ్మలయ్యారన్నారు. కేంద్రం నిధులు జగన్ తన జోబులో వేసుకున్నాడని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దుయ్యబట్టారు. ప్రభుత్వాలు మారి రాష్ట్రంలో కేంద్రంలో 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఇవాళ రాష్ట్రం వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ గత 5 సంవత్సరాలు రాష్ట్రం అంధకారంలోకి పోయింది. రాష్ట్రం అప్పుల పాలైంది. సంక్షేమ పథకాల ప్రభుత్వం లక్షలాది కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తనఖాలు పెట్టి డబ్బులు తెచ్చి సంక్షేమ పథకాల ముసుగులో ప్రతి ఎత్తున లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాయనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. దానికి నిదర్శనం